తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూ గత 2 రోజుల క్రితం ముచ్చటగా మూడవసారి 3 లక్షల కోట్ల పైచిలుతో ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్ అంకెలు గారడని, పేపర్లో చూడడానికి మాత్రమే తప్ప సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడదని, పేద ప్రజలు మోసం చేసే మోసపూరిత బడ్జెట్ అని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఆదివారం కొడంగల్ మున్సిపల్ కేంద్రంలోని న్యాయవాది మధుసూదన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత 2 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం 3 పర్యాయాలు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించి మొండిచేయి చూపిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే తుయ్యపట్టారు. కేవలం ఉచిత బస్సుకే ప్రభుత్వ హామీలు పరిమితమయ్యాయని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు రుణమాఫీ, రైతు బంధు, తులం బంగారంతో కళ్యాణ్ లక్ష్మి, 12 లక్షలతో దళిత బంధు, బీసీ బంధు, యువతకు 2 లక్షల ఉద్యోగాలు, రాజ్య వికాసం, వికలాంగులకు మరియు వృద్ధులకు పింఛన్ల పెంపు, మహిళలకు స్కూటీలు, 2500 గృహలక్ష్మి పథకం ఇలా అనేక అలవికాని మోసపూరిత హామీలిచ్చి ప్రజలను వంచించి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. నేటికి కనీసం తన సొంత నియోజకవర్గం కొడంగల్లో సైతం ఇచ్చిన హామీలు అమలు చేయక తనను గెలిపించిన ప్రజలను సైతం సీఎం మోసం చేశారని, అందుకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడి బడ్జెట్ తప్ప తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేది కాదని మాజీ ఎమ్మెల్యే మరోమారు నొక్కిపక్కనిచ్చారు. తరచూ నిర్వహించే అధికారుల సమీక్ష సమావేశంలో ఇసుక అక్రమ రవాణాపై సంబంధిత జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీని బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేస్తానంటూ సీఎం చేసిన ప్రకటనపై మాజీ ఎమ్మెల్యే పట్నం తీవ్రంగా స్పందించారు. సీఎం సొంత నియోజకవర్గంలోని సీఎం అండతో అతడి సోదరుడు తిరుపతి రెడ్డి అండతో వారి అనుచరులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ కోట్ల రూపాయలు దోచుకుని తింటున్నారని మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ చేశారు. వీరికి సంబంధించిన అధికారులు సైతం వత్తాసు పలుకుతుండగా బొమ్రాస్పేట్, మద్దూర్ తదితర ప్రాంతాల్లో ఇసుక మాఫియా, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, దీంతో తాము నిర్మించిన చెక్ డ్యాములు మొత్తం ఖాళీ అయ్యాయని మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణ చేశారు. ఇచ్చిన ప్రకటన కట్టుబడి సీఎం, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీని సస్పెండ్ చేసి దమ్ముందా అంటూ సూటిగా సీఎం ఉద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్ తెలంగాణ ప్రజలకు చేరేలా ప్రభుత్వం మెడలు వంచి సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని మాజీ ఎమ్మెల్యే తెలుపుతూ లేనిచో పోరాటాలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ భారత మండల దామోదర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, మెట్లకుంట పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు, ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు కొడంగల్ మున్సిపాలిటీలో పత్రికా సమావేశానికి హాజరైన మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి గారికి, 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ గారికి, పెద్దలు విశ్వనాథ్ రెడ్డి గారికి, ఎక్స్ఎంపీ దయాకర్ రెడ్డి గారికి, హనుమంత్ రెడ్డి గారికి, నరేందర్ రెడ్డి గారికి, రఘు గారికి, వెంకటరామరెడ్డి గారికి, హనుమంత్ గారికి, ఇంకా వేదికమైన నవాజ్ భాయ్ గారికి, పెద్దలు మధుసూదన్ రెడ్డి గారికి, పత్రికా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మీరు మొన్న చూసిన 2 రోజుల క్రితము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి ధైర్యం ఉంటే 6 గ్యారెంటీలు అమలు చేయి, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయి. ఈరోజు 15,000 రైతు బంద్ అయ్యి, అదే కాకుండా ఈరోజు దళితులకు ఇస్తున్న 12 లక్షల రూపాయలు ఏమైంది, తులం బంగారం ఏమైంది, వికలాంగులకు 6,000 పెన్షన్ ఏమైంది, నువ్వు వృద్ధులకు ఇస్తున్న 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది. మరి ఇవన్నీ అమలు చేసి ఈరోజు మహిళలకు 2,500 గృహలక్ష్మి కింద ఇస్తాను, పథకం కింద ఇస్తాను, మహిళలకు ఇస్తాను, స్కూటీలు ఏమైంది, ముఖ్యంగా యువకులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. రాజు యువ వికాస్ కింద 11 లక్షల అప్లికేషన్లు తీసుకొని పక్కకెట్టినావు. రాజు యువ వికాస్ కింద డబ్బులు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు. ఏ కార్యక్రమం చేయకుండా బ్రహ్మాండంగా నేను 3 లక్షల కోట్ల పైన చిలుకు బడ్జెట్ పెట్టినా, ఇక బ్రహ్మాండంగా చేస్తున్నా తెలంగాణ అని చెప్తా ఉన్నాడు. మరి ఎక్కడ పోతుంది ఆ బడ్జెట్ అంతా? మంత్రుల దగ్గరకు పోతుందా, మంత్రుల జేబులకు పోతుందా, ముఖ్యమంత్రి జేబులకు పోతుందా, ఎక్కడికి పోతుంది ఆ బడ్జెట్ మొత్తం? సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు, కొడంగల్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు ఆ బడ్జెట్ మొత్తం మోసపూరిత బడ్జెట్, పేదలను వంచే బడ్జెట్, రైతులను మోసం చేసే బడ్జెట్ తప్ప, అంకెల గారడున్న తప్ప బడ్జెట్లో ఏం లేదు. ఇదే కాకుండా కొడంగల్ చూస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మీటింగ్ పెట్టి రివ్యూ పెట్టి నేను పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఎక్కడైనా ఉసుక కొట్టొద్దు, శాండ్ మ్యాప్ చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మాటలు మాత్రం కరెక్ట్గా చెప్తారు ముఖ్యమంత్రి గారు. నీ సొంత నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఉసుక దోసుక తింటున్నారు. చెక్ డ్యామ్లన్నీ ఖాళీ అయిపోయినాయి, మేము కట్టిన చెక్ డ్యామ్లంతా ఉసుకంతా దోసుక తింటున్నాం. ముఖ్యమంత్రి గారు అండతోని, ముఖ్యమంత్రి సోదరు తిరుపతి రెడ్డి అండతోనే జరుగుతున్నది అది. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? 7 ఉసుక దందా చేసినట్టు వస్తే, శాండ్ బిజినెస్ కనబడితే ఆ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తాను, ఎస్పీని సస్పెండ్ చేస్తావు. మరి పొద్దున దమ్ముందా నీకు ముఖ్యమంత్రి గారు?
వికారాబాద్ కలెక్టర్ ఎస్పీని సస్పెండ్ చేయి. వాళ్ళని సస్పెండ్ చేస్తావా, శాండ్ బంద్ చేస్తావా? కోట్ల రూపాయల శాండ్ కొడతా ఉన్నారు. గుమ్రాజ్పేట్ మండలికి వెళ్ళి కానీ, మద్దూరు మండలికి వెళ్ళి కానీ, కొత్తపల్లి మండలి నుంచి కానీ కొన్ని కోట్లు దోచుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు, తిరుపతి రెడ్డి గారు. మరి దానికి అధికారులు కూడా కొత్తాస పలుకుతున్నారు. అధికారులు అండతోనే వాళ్ళు కూడా ఈ శాండ్ దందా చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారికి దమ్ము ఉంటే ముందు నీ సొంత నియోజకవర్గంలో ఈ శాండ్ శాండ్ కుంభకోణాన్ని బంద్ చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే బంద్ చేస్తావా? మరి కలెక్టర్ మీద చర్య తీసుకుంటావా, ఎస్పీ మీద చర్య తీసుకుంటావా? దీనికి సమాధానం చెప్పాలి. కొన్ని వందల కోట్ల రూపాయలకి రోజు ఈ 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారి మాటలు మాత్రం ఎక్కడ చేసినా తాటా తీస్తా, నేను కలెక్టర్ సస్పెండ్ చేస్తా, ఎస్పీని సస్పెండ్ చేస్తా, మీటింగ్లలో మాట్లాడనికనే పనిస్తుంది, అది చేతలలో రాదు. ఓన్లీ మాటల ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదు. అది ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఇప్పటికే 3 విడతల రైతు బంధు ఎగ్గొట్టినావు. మళ్ళీ రేపు పొద్దున 1 ఎకరా వేస్తా అంటున్నావు. మళ్ళీ ఇంకా 20 ఎకరాలు వేసేటకల మళ్ళీ జూన్, ఆగస్ట్, సెప్టెంబర్ వస్తుంది. రైతు బంధు వేయాలి. ఈరోజు తులం బంగారం ఇవ్వాలి, వృద్ధుల 4,000 ఇవ్వాలి, వికలాంగులకు ఇచ్చే 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. ఈరోజు మహిళలకు ఇస్తారా 2,500 పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రభుత్వం మెడల్ వంచి ఇక్కడ నుంచి పోరాటాలు కూడా చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. తప్పకుండా గ్రామ మండల కేంద్రాలు ఉద్యమాలు చేసి మీరు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు ప్రభుత్వం మెడల్ వంచి తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. 3 లక్షల పైచీలకు భారీ బడ్జెట్ పెట్టినాడు. మొన్న పెట్టింది 3వసారి బడ్జెట్. 2,50,000, 3,20,000 కోట్ల బడ్జెట్ పెట్టి భారీ బడ్జెట్ చూపించి అంకెల గారడి. ఈ బడ్జెట్ మొత్తం అంకెల గారడి, పేపర్ మీద చూడడానికి పనికొస్తుంది తప్ప సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పేద ప్రజల కోసం పెట్టిన బడ్జెట్ కాదు. ఇది మోసపూరితమైన బడ్జెట్, అంకెల గారడి బడ్జెట్ తప్ప ఇంకొక బడ్జెట్ కాదు. ఎందుకంటున్నావు ఇవన్నీ అంటే గత 2 సంవత్సరాల నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టినాడు. కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక ఉచిత బస్సు తప్ప ఆ గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఈరోజు మొత్తం సంపూర్ణంగా రుణమాఫీ చేసినాడు. నేను అంతకుముందు కూడా ఛాలెంజ్ చేసి చెప్పిన ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు కూడా కొడంగల్లో ఛాలెంజ్ చేస్తున్నా. కనీసమైన నీ సొంత నియోజకవర్గము, మన సొంత నియోజకవర్గము, నీకు ఓట్లేసి గెలిపించిన రైతులకైనా రుణమాఫీ చేసినామని అడుగుతున్నాను. ఇక్కడ కూడా రుణమాఫీ కాలేదు. 30-40% కంటే ఎక్కువ రుణమాఫీ జరగలేదు. ఇంకా 60% రుణమాఫీ కొడంగల్లో జరగాల్సి ఉన్నది. అట్లా మోసపూరిత మాటలు చెప్పుకుంటూ మోసపూరిత బడ్జెట్ పెట్టి ఏ ఒక్క కార్యక్రమం చేయాలి. ఈరోజు ఇంత పెద్ద బడ్జెట్ పెట్టారు కదా, మరి రైతు బంధు ఏమైంది? మరి రైతులకు ఇస్తాను 6 గ్యారంటీల్లో 15,000 రైతు బంధు ఇస్తాను. కేసీఆర్ గారు 10,000 ఇస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం రాందాడే నేను 15,000 రైతు బంధు ఇస్తా, కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుంది, నేను 3 పంటలకు ఇస్తాను. ఏమైంది మరి? 15,000 రైతు బంధు ఎక్కడ పోయింది? ఈరోజు రైతు బీమా ఏమైంది? కేసీఆర్ కిట్ కట్ చేసినావు. తులం బంగారం ఏమైంది? ఇవన్నీ హామీలు అమలు చేయకుండా ఓటి పేపర్ మీద బడ్జెట్ చూపిస్తా ఉన్నాడు తప్ప, ఒట్టి అంకెల గారెడ్ బడ్జెట్ తప్ప పేపర్ మీద చూపిస్తున్నారు అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే స్కాములు, భూ కబ్జాలు, కుంభకోణాల పార్టీ. ఇప్పుడే కాదు, మనం గత 65 ఏళ్ళ నుంచి సామాజిక కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాము. ఎక్కడ ఏడ కాంగ్రెస్ ఉన్నా కేంద్రంలో చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోయింది. ఇక్కడ ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్నా రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఎందుకంటే కుంభకోణాలు వాళ్ళు తప్ప ఆ పెట్టిన బడ్జెట్ మొత్తం మరి ఎక్కడ పోతుంది అంటే మంత్రులు, ముఖ్యమంత్రులు దోసుకొద్దింటున్నారు. పేద ప్రజలకు అందుతలేదు. అది నిజంగానే అంత పెద్ద బడ్జెట్ పెడితే కేసీఆర్ గారు గతంలో 2 లక్షల బడ్జెట్ పెట్టిండు. పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేసిండు? ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసిండు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమం చేసిండు, ఒక పక్క మెడికల్ కాలేజీలు కట్టిండు, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టిండు, గురుకుల పాఠశాలలు పెట్టిండు, హైదరాబాద్లో బ్రహ్మాండంగా సెక్రటరియట్ కట్టిండు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టిండు, యాదాద్రి టెంపుల్ కట్టిండు 1000 కోట్లతో, కలెక్టర్ ఆఫీస్ కట్టిండు, ఎస్పీ ఆఫీస్ కట్టిండు. ఒక పక్క అభివృద్ధి చేసుకుంటేనే మన రైతు కార్యక్రమాలు.
ఈరోజు రైతు బంద్ చేసిన టయానికి, నాటేసే టయానికి రైతు బంద్ చేసిండు కేసీఆర్ గారు. రైతు బీమా ఇచ్చిండు. పండించిన పంట వరి ధాన్యం గ్రామాలలో సెంటర్ పెట్టి కొనుక్కున్నాడు. ఈరోజు కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇంత మంచి కార్యక్రమాలు, ఒకసారి 2000 పెన్షన్ ఇచ్చుకుంటూ, వికలాంగులకు 4000 పెన్షన్ ఇచ్చుకుంటూ, ఇన్ని కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసిండు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. హైదరాబాద్ నెంబర్ 1 హైదరాబాద్గా భారతదేశం నెంబర్ 1 చేసిండు. ఇన్ని కార్యక్రమాలు 2 లక్షల కోట్లతోనే చేస్తే మరి నువ్వు 3 లక్షల కోట్ల పైన అంటున్నావు. మళ్ళీ బీసీలకు ఇచ్చిన హామీలు, సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ పెడతాను. మొన్న పెట్టింది 11-12,000 కోట్లు పెట్టినావు. అది కూడా ఎక్కడో ఒక్క పని కూడా కార్యక్రమం చేయలేదు. మరి కేసీఆర్ గారు 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే ఇన్ని కార్యక్రమాలు చేస్తే మరి నువ్వు 3 లక్షల పైచిలకు బడ్జెట్ పెట్టి ఏం చేస్తున్నావని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. పేపర్ మీద చూపించడానికే పనిస్తుందా బడ్జెట్, లేదా ప్రజలకు ఉపయోగపడుతుందా? మళ్ళీ రైతు బంధు లేదు, 3 విడతలు ఎగ్గొట్టినావు. ఇక రేపు ఒక రోజు, ఈరోజే అక్కడ నిర్మట సిద్దిపేటలో పోయి నేను బ్రహ్మాండంగా రైతు బంద్ చేస్తున్నాను అని చెప్పి దాన్ని మళ్ళా బహిరంగ సభలో దాన్ని ప్రారంభిస్తారంటే కొత్త పథకం. అది ఇచ్చేది మళ్ళీ 1 ఎకరాకే, 1 ఎకరా రైతుకు ఇచ్చి దాన్ని మళ్ళీ బ్రహ్మాండంగా నేను 70 లక్షల రైతులకు బ్రహ్మాండంగా రైతు బంద్ చేస్తున్నాను అని చెప్పి దాన్ని మళ్ళీ బహిరంగ సభలో దాన్ని ప్రారంభిస్తారంట. వచ్చమని సిగ్గుసరే ఉండాలి ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ గారు 2 పంటలకు నాటేసే టైం రైతు బంద్ చేసింది, కానీ ఎప్పుడు ఆర్భాటాలు చేయలే మన ప్రభుత్వం. ఆర్భాటాల కోలే, అంగుల కోలే. ఈయన చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ. చేసేది చారాన అయితే చెప్పేది రూపాయి చెప్తాడు, అది చారణ కూడా చేయడు. ఎందుకంటే మన కొడంగల్లో చూస్తున్నాం, సొంత కాన్స్టిట్యూన్సీ రైతులకు కానీ సొంత కాన్స్టిట్యూన్సీ ప్రజలకే లేదు. నేను తెలంగాణ ఎక్కడ చేస్తున్నావు?